హలో అందరికీ. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వంకాయ పాల బజ్జీ అండి. వంకాయ పెరుగు చట్నీ చూసాం కానీ పాల బజ్జీ ఎక్కడ చూడలేదే అనుకుంటున్నారు కదా మీరు? అవునండి, అది నిజమేనండి. ఎన్ని వీడియోలు చూసినా కూడా వంకాయతో పెరుగు చట్నీ, పెరుగు పచ్చడి చూపిస్తాడు కానీ ఎక్కడా వంకాయ బజ్జీ చూపించలేదండి. సింపుల్‌గా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా సింపుల్‌గా అయిపోతుందండి. 100కి 200 మార్కులు పడే సింపుల్ రెసిపీ ఏమైనా ఉన్నాయి అంటే అది పర్ఫెక్ట్‌గా వచ్చే వంకాయ పాల బజ్జీ ఒకటేనండి. అన్నంలోకి అదిరిపోయే కమ్మకమ్మని వంకాయ పాల బజ్జీ చేద్దామా? ఇది అమ్మమ్మల కాలం నాటి వంటండి. మంత్లీకి ఒకసారైనా సరే మా అమ్మగారు మాకు చేసి పెడుతూ ఉండేది. అందుకే నేను మీ అందరికీ చూపించాలని చెప్పి ఈ వీడియో నేను చేశాను. ఈ వంకాయల్ని తీసుకుని ఇట్లా లావు వంకాయలు, తెల్ల వంకాయలు, గుత్తి వంకాయలు, ఇలా ఏ వంకాయలైనా సరే కొంచెం కండగల వంకాయలు తీసుకుని కొంచెం లేతయ్యండి, ఇత్తు మరీ పట్టకుండా. అట్లాంటివి తీసుకుని పొయ్యి మీద పెట్టుకుని కాల్చుకోండి. దానికేం ఫ్రేమ్స్ ఏం అవసరం లేదండి. ఫ్యూ మినిట్స్‌లో మగ్గిపోతాయి వంకాయలు. వెనకటి కాలంలో అయితే బొగ్గుల పొయ్యిలు ఇంట్లో ఉండేయి, కట్టెల పొయ్యిలుండేయి. వాటిలో నూనె రాసి వంకాయలు కాల్చేవాళ్ళు. ఇప్పుడు అవేమీ ఎక్కువ కనపడట్లేదు కాబట్టి గ్యాస్ పొయ్యి మీద కాల్చుకుంటున్నారు. లేదా ఒక్కొక్కరు ఇప్పుడు మళ్ళీ ఎనకటి కాలానియి వస్తున్నాయండి, వాడుతున్నారు. మీకు వంకాయలు గ్యాస్ పొయ్యి మీదైనా ఫ్యూ మినిట్స్‌లో మగ్గిపోతాయండి. అలా వంకాయలు కాల్చి దానికి తోలు తీయండి. ఒక అర లీటర్ పాలకి 5, 6 వంకాయలు పడతాయండి. వాటిని స్మాష్ చేయండి మొత్తం వంకాయలన్నీ. ఇంకా వాటిలో కారం ఏసే పని లేదండి వీటికల్లా. ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి తరుగు మటుకు సన్నగా ఉండాలండి. ఇంకా మీకు ఇష్టమైతే కొత్తిమీర యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. పాలతో చేయటం వల్ల చాలా కమ్మగా ఉంటుందండి. అయితే అన్నంతో కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మా ఫ్యామిలీకి ఫేవరెట్ రెసిపీ అండి ఇది. మరి మీకెప్పుడు ఫేవరెట్ చేసుకుంటారు? మరి మీరెప్పుడు లైక్ చేస్తారు? ఈ వీడియో చూసిన తర్వాత ఇది గూడా మీకు ఫేవరెట్ రెసిపీ అయిపోతుందనుకుంటానండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అస్సలు వదలమంటే వదలరండి. పెరుగుతోనే చేశారు కాబట్టి, ఎప్పుడు పాలతో చేయలేదు కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. ఇంకపోతే దీనిలో ఇంకా అలా అర లీటర్ పాలు పోసేసుకొని అంతా స్మాష్ చేసేసి అలా ఒక 5, 6 సార్లు కలపండి. ఇంకా ఉప్పు సరిపోతుందండి. కారం గానీ, ఎండుమిర్చి గానీ వేయకండి దానిలో. ఇంకపోతే చిన్నగా మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఇంగువ. ఎండుమిర్చి వేయకండి. పాలని ఎరుపు రంగులోకి మారిపోతాయి. వేయకండి. అవేసేసి ఇంక అట్లా పోపు పెట్టుకొని తాలింపు పెట్టుకోండి. వంకాయ పాల బజ్జీ రెసిపీ మనకి తయారైపోతుంది. ఈ రెసిపీ మీకు ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.